హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు? నేను చాలా బాగున్నాను. సో ఇవాళ మీకోసం అయితే ఇంకో 10 ఎకరాలు మంచి కమర్షియల్ మొక్క అయితే తీసుకొచ్చాను. ఇది వచ్చేసరికి మనకి రోడ్డుకి లోతు ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు పక్కన కనబడుతుంది బ్యాక్ సైడ్ మొత్తం తార్ రోడ్ ఇది. సో ఈ తార్ రోడ్ అవడం వల్ల ఏంటంటే మనకి ఏదైనా వెంచర్ కానీ ఇక్కడ వేసుకోవడానికి బాగుంటుంది. తార్ రోడ్ ఫేసింగ్ ఎక్కువ ఉంది. రోడ్డు వచ్చేసరికి అయ్యన్నపాలెం అనే ఒక గ్రామంలో ఉంటుంది అనమాట. ఈ గ్రామానికి మన స్థలానికి అటువైపుకి బ్యాక్ సైడ్ కనబడుతున్న బిల్డింగ్ గ్రామ సచివాలయం బిల్డింగ్. ఊరు ఆనుకునే ఉంటుంది అనమాట. మనకి ఇటువైపు వచ్చేసరికి సెల్ ఫోన్ టవర్ వాటికైతే రెంట్కి ఇచ్చారు. ఇది కూడా గవర్నమెంట్ అనమాట. అది ఆ బిల్డింగ్ కూడా రేటు కూడా చాలా తక్కువ చెప్తున్నారు. సార్ వచ్చేసరికి 12 lakhs చెప్తున్నారు ఫర్ ఎకర్ వచ్చేసరికి. మనం ఏమన్నా భారీగా నడితే ఇంకా కొంచెం తగ్గే అవకాశం అయితే ఉంది. సో మీకు అయితే ఇంకా నేను తగ్గించగలను. ఇటువైపు వచ్చేసరికి అద్దులు చూడండి. ఇటువైపు వచ్చేసరికి చివరి ఈ కొండ ఉంది కదా, ఈ కొండ ఉంటుంది. ఇటువైపు వచ్చేసరికి అద్దు. మనకి అటు పై వైపు వచ్చేసరికి పడమర వైపు పొలాలు ఉంటాయి అనమాట. ఆ డ్రోన్ వ్యూ అయితే చూడండి. డ్రోన్ వ్యూ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఫస్ట్ అయితే డ్రోన్ ఎగరేస్తాను. అండ్ మీరు డ్రోన్ షాట్లు కూడా చూసారు కదా. సో ఇదనమాట మనకి ఎప్పుడైనా సరే మంచిగా కమర్షియల్ ముక్కలాగా అయితే అవుతుంది. సో ఇదైతే డిస్ట్రిబ్యూట్స్ అయితే లేవు అనమాట. సో ల్యాండ్ అయితే చాలా క్లియర్ టైటిల్ ఉంది. మనకైతే ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. ఇక్కడైతే పొలం వచ్చేసరికి 12 లక్షలు నడుస్తుంది ఎకరము. సో చూసారు కదా, ఈ కార్నర్ వచ్చాక చివరి చెట్టు ఉంది కదా ఆ సెల్ ఫోన్ టవర్ దగ్గర, అక్కడ నుంచి మనకి ఇటు వచ్చేసరికి ఆ చింత చెట్టు ఉంది కదా, చింత చెట్టు వరకు వస్తుంది. మనకి ఇటు వచ్చేసరికి ఇది మొత్తం ఇటువైపు అంతా తార్ రోడ్ ఫేసింగ్ అనమాట. నాకైతే మొక్క పర్సనల్ గా కమర్షియల్ గా చాలా బాగుంటుంది అనిపించింది. చాలా బాగా నచ్చింది కూడా నాకు. మీరు ఏమన్నా చాలా మంది అడుగుతున్నారు కమర్షియల్ గా మంచి మొక్క ఉండి చెప్పు రోడ్డు పక్కన అని చెప్పి. రోడ్డు పక్కన చూడటానికి ఇలా చెట్లులా ఉన్నాయి కానీ బేసిక్ గా ఇవన్నీ మనం క్లీన్ చేసుకుంటే చాలా బాగుంటది. ల్యాండ్ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ పల్నాడు డిస్ట్రిక్ట్ లో అయితే వస్తుంది అనమాట. మీకు డిస్టెన్స్ కూడా చెప్తాను ఇప్పుడు. ఇది మనకి హైదరాబాద్ కూడా 220 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. అది విజయవాడ వచ్చేసరికి మనకి ఎంత వస్తుంది అంటే దగ్గరగా 170 కిలోమీటర్లు వస్తుంది అనమాట. వినుకొండకి 40 కిలోమీటర్లు వస్తుంది, మాచర్లకు 40 వస్తుంది, కారంపూడికి 20 వస్తుంది. సో అన్నిటికీ వచ్చే డిస్టెన్స్ అయితే ఇదనమాట. చెట్లు అన్ని వదిలేసారు, కొంచెం నీట్గా చేయించుకొని మనం చేసుకుంటే చాలా బాగుంటుంది పొలం. ఇది రోడ్డు ఫేసింగ్ ఆనుకోని అనమాట. చూసారు కదా. సో ఈ వీడియో అయితే మీకు బాగా నచ్చింది అనుకున్నాను. నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి అనమాట. ఇప్పటిదాకా అయితే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. మీరు ఇంకా ఇలాగ మంచిగా సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియో అయితే తీసుకొస్తాను, మంచి ల్యాండ్స్ తీసుకొస్తాను. మా అయితే నా వీడియో వచ్చేసరికి 5 minutes ఉంటుంది అంతే. 5 minutes మీరు వీడియో చూడటం వల్ల మీకు చాలా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఏ లొకాలిటీలో ఎంత కాస్ట్లు ఉన్నాయనేది మొత్తం. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్ కూడా తప్పకుండా అయితే షేర్ చేయండి. నేనైతే ఇలాగే మంచి వీడియోస్ తీసుకొస్తాను. నెక్స్ట్ ఇంకో మంచి వీడియో కలుసుకుందాం. బాయ్ బాయ్.